మా భూములు మాకేనని సర్కారుపై హెచ్సియు విద్యార్థుల జంగ్ సైరన్. మంగళవారం మరింత పెరిగినటువంటి ఉద్రిక్తతలు గేట్ వైపు దూసుకొచ్చినటువంటి విద్యార్థులు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన. 4 డిమాండ్లతో నిరవధిక సమ్మెకు పిలుపు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మేం గుంట నక్కలమే అంటూ ప్లకార్డులు. మద్దతుగా వచ్చిన పలు విద్యార్థి సంఘాలు. గేటు బయటే అరెస్టు చేసిన పోలీసులు. ఓయిలో బీఆర్ఎస్వి నిరసన. ఇంత నినాదం, ఇంత కఠినమైనటువంటి పరిస్థితి తెలంగాణ సాధించుకునేటటువంటి క్రమంలో, తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి సమయంలో మా భూములు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి ఎట్లయితే ఉవ్వెత్తున ఉద్యమం చేసినామో ఇలా అదే ఉద్యమం తెలంగాణలో జరుగుతూ ఉన్నది. అలాంటి ఉద్యమమే తెలంగాణలో యూనివర్సిటీ భూముల్ని కాపాడుకునే దానికి యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులే ఇలా రాస్తారోకోలు, ధర్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద ప్రభుత్వం లేనిపోయినటువంటి మాటలండి బాబు. వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అట. పెయిడ్ బ్యాచ్ తోటి ఆడ యూనివర్సిటీ విద్యార్థుల్ని పోల్చుతా ఉన్నారు. ఇంకేమంటున్నారు తెలుసా? దాంట్లో గుంట నక్కలు ఉన్నాయని చెప్తున్నారు. విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థులు ఈరోజు గుంట నక్కలట. ప్రభుత్వానికి విద్యార్థులు గుంట నెక్కలకు కనపడతా ఉన్నారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు. లాఠీ చార్జులు, వాళ్ళ మీద కేసులు. ఆడపిల్లలు అనేది లేదు, మగోళ్ళు అనేది లేదు, ఈడ్చుకొని పోతా ఉన్నారు. ఏమంత అవసరం వచ్చిందని అడుగుతా ఉన్నాం. దేనికోసం 400 ఎకరాలు? దేనికోసం? ఇవాళ అందరూ కూడా ఏకమై ఇవాళ ఎందుకు మద్దతిస్తా ఉన్నారు? రాజకీయాలతో సంబంధం లేనటువంటి, న్యూట్రల్ గా ఉండేటటువంటి సామాన్య ప్రజలకు కూడా ఇవాళ తిరస్కరిస్తా ఉన్నారు. మీరు హెచ్సియు భూములు తీసుకుందామంటే ఇవాళ ఏం చెప్తారు తెలుసా? వీళ్ళంతా నాయకులంతా కూడా హెచ్సియుకి ఒక గుంట కూడా సంబంధం లేదు, మొత్తం ప్రభుత్వాందే. ఏం చేస్తారు? గా పైసలు ఏం చేస్తారండి? గా పైసలతోటి ఏం చేస్తారో చెప్పండి. ఇక రైతు భరోసాకి తీసుకొచ్చిన పైసలు ఏం చేసిర్రు? అమ్మేస్తారు. మొత్తం ఏం లేదు, అమ్మాలండి. ఇప్పుడు అమ్మాల. ముఖ్యమంత్రి గారే చెప్పిండు కదా, రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది, అప్పులు ఉడతలేవు, మనల్ని ఎవడు దేక్తలేడు, కాబట్టి ఈ 400 ఎకరాలను అమ్మాలి. 400 ఎకరాలను అమ్మితే ఓ 15,000 కోట్లు, 20,000 కోట్లు పైసలు వస్తాయి. సో దాంతో కొద్దిగా మెల్లగా నడిపియాలి ప్రభుత్వాన్ని. మరి ఇట్లా అమ్ముకుంటా పోతే ఏంది పరిస్థితి? ఇక అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, మొత్తం కూడా ఈ 2 ఏళ్లలో అమ్మేస్తారు. ఈ 2 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో మొత్తం అమ్మేస్తే తర్వాత పరిస్థితి ఏంది అంటే, ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. నెక్స్ట్ మొత్తం మనం ఇప్పుడే అమ్ముకొని మొత్తం ఇప్పుడే మనం దాచిపెట్టుకుంటే ఇక ఆరాంసే వచ్చేటటువంటి ప్రభుత్వానికి ఇక అమ్మటానికి కూడా ఏముండదు. ఇప్పుడు మొత్తం అమ్మేసుకొని బాజాప్తో దాచిపెట్టుకుంటే సరిపోద్ది అనేటటువంటి ఉద్దేశంలో ఇవాళ వీళ్ళు ఉన్నారు. బుల్డోజర్లు అండి బాబు. రాత్రికి రాత్రే బుల్డోజర్లు పోతా ఉన్నాయి. లైట్లు వేసుకొని దొంగతనంగా బుల్డోజర్లు పోతా ఉన్నాయి. హెచ్సియులోకి పోయి చెట్లు నరికేస్తున్నారు. ఆడున్నటువంటి పక్షులు, జంతువులు చచ్చిపోతా ఉన్నాయి. దేనికోసం? ఏంది మీ ప్రభుత్వం కథ? ఏందని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీ ఉద్దేశం ఏంది? దేనికి ఈ 400 ఎకరాల మీద ఎందుకంత పట్టుబట్టిర్రు? అంతమంది విద్యార్థులను ఎందుకు గుంట నక్కలని పిలుస్తా ఉన్నారు? ఎందుకు ఇలా విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు? ఎందుకు విద్యార్థుల మీద ఇలా కేసులు, జీవిత ఖైదు కేసులు పెడతారంట? ఆల్రెడీ 2 మీద పెట్టిందట. 2 మీద కూడా పెట్టిందని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం నడుస్తా ఉన్నది. 2 మీద కేసులు పెట్టిందంట. అంతా ఆగమాగం ఉన్నది. తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పోరాడినమో సకల జనులం అంతా కూడా ఏకమై ఇవాళ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం ఆ రకంగా. ఇదా మీ ప్రభుత్వ విధానం? ఏం చేసిర్రండి? బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది. హైడ్రాతోటి ఏం చేసిర్రు? పేదల భూములు కూల్చేసిర్రు కదా. బుల్డోజర్లు మొత్తం తోసి పడేసిర్రు ఎక్కడికక్కడికి. ఒక్కందంటే ఒక్కంది కూడా బడా ఓడిది ఎక్కడ కూలగొట్టినట్టు లేదు. హైడ్రాన్ తీసుకొచ్చి ఆగమాగం చేసిర్రు. కూలిపోతుంది తెలంగాణ, ఆగమైపోతుంది తెలంగాణ. అర్థమైతలేదు. సంవత్సరంలోనే ఆగమాగం చేసి పడేసిర్రండి బాబు. హైడ్రాన్ తీసుకొచ్చిర్రు. హైడ్రా వల్ల ₹1 కూడా బెనిఫిట్ అయింది లేదు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు, ఆ పాటను మార్చారు, తెలంగాణ గేయాన్ని మార్చారు. మీరు తీసుకొస్తామని చెప్పినటువంటి మార్పులు ఇవాళేమో మూకుమ్మిడిగా పోలీసు వారిని అడ్డు పెట్టుకొని
విద్యార్థుల్ని చితక బాదుకుంటా 400 ఎకరాల మీద కన్నుబడ్డది వీళ్ళకి. ఈ 400 ఎకరాలు అయిపోతే మళ్ళీ ఇంకో దగ్గర, ఈ అయిపోతే ఇంకో దగ్గర, ఈ అయిపోతే ఇంకో దగ్గర. ఈ 2-3 ఏళ్లలో మొత్తం యాడికాడికి తెలంగాణను ఆగం చేద్దామని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయినట్టుగానే కనపడుతున్నది. ఇక్కడ హెచ్సియులో పరిస్థితులు చూస్తా ఉంటే పెట్టిరు చూడండి. ఎస్, వీఆర్ ద ఫాక్సెస్, అవర్ డెన్, అవర్ ల్యాండ్, అవర్ రైట్స్. ఖచ్చితంగా మేము గుంట నక్కలమని చెప్పి ఫోటో వాళ్ళే పెట్టుకొని తిరుగుతున్నారు. ఖచ్చితంగా బాగా చెప్తా, మా భూముల కోసం యూనివర్సిటీ వాళ్ళ ఎలా చదువుకుంటాడంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదువుకుంటాడు, ఆ తర్వాత ఉద్యోగం అవుతుంది, వెళ్ళిపోతాడు. అయినా కూడా యూనివర్సిటీ భూముల్ని అక్కడ విద్యార్థులు ఎంతగానో కష్టపడతా ఉన్నారు చూడండి. ఇవాళ తెలంగాణ యావత్తు కూడా వాళ్ళకి మద్దతు పలకాల. ఎంతో మంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు, మీ రాజకీయాలు పనిచేయవు, ఇట్లా చేస్తే మళ్ళీ ప్రభుత్వాలు రావు, చిన్నటువంటి వన్యప్రాణుల్ని చంపేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, చెట్లను కూలగొడతా ఉన్నారు, ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్లను కూలగొడతా ఉన్నారు. ఏం జరుగుతా ఉంది? ఇవాళ రణరంగం అవుతా ఉన్నది హెచ్సియులో. ఇగో పోలీసులను అడ్డుకోవడంతో ఎక్కడ అడ్డుకుంటే అక్కడే నిరసన చేసేస్తున్నారు. 4 డిమాండ్లతోటి నిరవధిక సమ్మె. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కార్ నిర్బంధ కాండ నడుస్తోంది. ప్రకృతిని కాపాడాలని విద్యార్థులు ఫైట్ చేస్తుంటే అరెస్టులు, లాఠీ చార్జీలతో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేస్తోంది. అయితే పోలీసుల అరెస్టులను లెక్క చేయకుండా విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. 400 ఎకరాల భూమిపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు నిరవధిక సమ్మె చేపడతామని పిలుపునిచ్చారు. అటు విద్యార్థుల ధర్నాకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా మద్దతు తెలిపిర్రు. పోతుందా ప్రభుత్వం? ముందుకు పోగలుగుతుందా? 400 ఎకరాలని అమ్మగలుగుతారా? 400 ఎకరాలని అమ్మగలుగుతారా? అవుతుందా? మీ వల్ల సాధ్యం అవుతుందా? ప్రభుత్వం సాధ్యమయ్యే పని కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కడంతో రణరంగంగా మారింది. ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన 400 ఎకరాల భూములపై వెనక్కి తగ్గాలంటూ చేపట్టిన నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. విద్యార్థుల ధర్నాకు రాజకీయ పార్టీలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలపడంతో సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొన్నది. యూనివర్సిటీలో విద్యార్థులు ఇక బయటికి వచ్చి వాళ్ళంతా కూడా నినాదాలు చేసుకుంటా అక్కడే ఎక్కడ అడ్డుకుంటే అక్కడే చూడండి, ఒకరు ఇంకొకరు అనేది లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అండి మా భూములు మాకే కావాలని చెప్పేసి ఇవాళ పోరాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇట్లాంటివి జరుగుతాయి, ఇంత ఆగమాగం చేస్తారని చెప్పేసి ఏడా అనుకోలేదు. అది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కాకపోతే, ఆడ ఇబ్బందులు లేకపోతే రైట్ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేయండి. గత ప్రభుత్వం కూడా అమ్మింది కదా, గట్లనే చేసిర్రు. వాళ్ళు అమ్మలేదని చెప్పేం అంటలేము, వాళ్ళు దానికి కావాల్సిన అవసరాలను బట్టి అమ్మింది. కాకపోతే ఇంత ఉధృతంగా ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల్ని దేనికోసం అమ్ముతా ఉన్నారు? ఇంత ఎందుకు అమ్మాల్సి వస్తా ఉన్నది? ఇక చూడండి, ఇక్కడంతా కూడా విద్యార్థులు వాళ్ళని అయితే అసలు లాక్కొని పోతున్నారు. కొన్ని వీడియోలు ఉన్నాయి, కాళ్ళు చేతులు పట్టుకొని లేడీస్ని కూడా లాక్కొని పోతున్నారు. ఇలా బుల్డోజర్ల ప్రభుత్వం అయిపోయింది. తెలంగాణలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తా ఉన్నది. తెలంగాణ అంతా కూడా ఆగమాగం అయిపోతా ఉంది. తెలంగాణ కూలిపోతా ఉంది. తెలంగాణ చెప్పాలంటే ఎక్కడ ఏ విషయం ఏం జరిగింది చెప్పండి? మార్పులు ఏదో ఉన్నదాన్ని మసిపూసి మారడికాయ చేయడం తప్ప కొత్తది ఏం ప్రారంభించారు? సంవత్సరం అయితా ఉన్నది, మంచిగా అప్పులు తెచ్చుకున్నారు. ఏం చేసిర్రు? తెలంగాణ కోసం ఏం చేసిర్రు? ఎందుకు ఆగమాగం పట్టిస్తా ఉన్నారు? మీరు ఎట్లా చేసుకుంటా పోతే మాత్రానికి చాలా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి. ఎంత గడ్డు పరిస్థితి అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇలా ఏకమైతే అర్థమైతే లేదు. ఇట్లనే చేయండి మీరు, ఇంకొక 4-5 రోజులు ఇట్లనే చేయండి. ఆ విద్యార్థుల మీద అట్లే లాఠీ చార్జీ చేసి అట్లే కొట్లాటలు చేయండి. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఖచ్చితమైనటువంటి ఒక క్లారిటీ తీసుకురావాలి. ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా వీళ్ళతోటి పొత్తులో భాగంగా ఉన్నారు ఎన్నికలప్పుడు. ఇవాళ సిపిఐ సిపిఎం పార్టీల వైఖరి ఏందనేది స్పష్టంగా తెలపాల. రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నాయకులు దీని మీద స్పష్టత తెలపాలా. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పష్టత తెలపాలా. బీజేపీ పార్టీ వాళ్ళు ఒక స్పష్టత తీసుకురావాలా. ప్రెస్ మీట్లు పెట్టాలా మీరు. లేకపోతే యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి పరామర్శించే డ్రామాలు కాదు ఇవన్నీ. కొంత డ్రామాలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పెయిడ్ బ్యాచ్లు అని చెప్తా ఉన్నారు. విద్యార్థులంతా కూడా ఆగమాగం పట్టిస్తా ఉన్నారు. రాజకీయ పార్టీల వైఖరి ఏంటిది? అసలు హెచ్సియు భూముల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఇగో మీ వంతు పాత్ర ఎంత పోషిస్తా ఉన్నారు? విద్యార్థులకి ఎంత చేదుడు వాదుడుగా ఉంటా ఉన్నారు? ఇలా సక్సెస్ అవుతారు హెచ్సియు విద్యార్థులంతా కూడా. బాజాప్తా ప్రభుత్వం అవతలగా పోతుంది. 400 ఎకరాల్ని ఆగమాగం పట్టిస్తూ మొత్తం కొట్టేస్తున్నారు నైట్ పోయి బుల్డోజర్లని.
మా మీద నుంచి పోనండి బుల్డోజర్లు అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి ఇది ఒక పరాకాష్ట, వాళ్ళు చేసేటటువంటి పనులకి పరాకాష్ట. ఖచ్చితంగా ఇగో మీ రాజకీయ భవిష్యత్ ఏదైతే ఉందో ఖచ్చితంగా విద్యార్థులే నాంది పలికేటటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి.